పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలలో కొనసాగుతున్నటువంటి ఈ ఎన్నికలలో టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి స్పెషల్ అట్రాక్షన్గా మారారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఒక హీరో హోదాలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి విజయ్ దళపతి ఈసారి ఒక పార్టీ అధినేతగా, ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతగా, రాజకీయ నాయకుడిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అది కూడా గత సంప్రదాయాలకు విరుద్ధంగా ఈసారి పోలింగ్ కేంద్రానికి విజయ్ రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఓటింగ్ వేసినా కూడా ఎన్నికలు ఉన్నప్పుడు పోలింగ్ కేంద్రానికి వద్ద ఎలాంటి హడావిడి లేకుండా, కాన్వాయిలు లేకుండా కేవలం సింపుల్గా ఒక సైకిల్ మీద వచ్చి అదే విధంగా క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి వాడు ఎప్పుడు కూడా విజయ్. సో ఈసారి దానికి భిన్నంగా ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఎందుకని అడిగితే అంటే గతంలో ఈ రకంగా ఎందుకు వస్తారు సైకిల్ మీద అదేవిధంగా లైన్లో అని చెప్పేసిన దానికి గతంలో చాలా సందర్భాల్లో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి, పర్యావరణ రహిత ప్రజాస్వామ్యానికి అంకితభావం అంటూ యువతకు ఒక మంచి మెసేజ్ ఇచ్చేవారు. అంతేకాకుండా ఎంత ఆలస్యమైనా సరే క్యూ లైన్లో నిలుచొని ఓటు వేసి వెళ్ళిపోయేవారు విజయ్. 2021 అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా కాదు, అంతకు ముందు కూడా ఆయన సింప్లిసిటీ గురించి నెట్టింట జోరుగా చర్చ కూడా నడిచేది. మొదటిసారి ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఆ సంప్రదాయానికి ఆయన బ్రేకులు వేశారు. ఈసారి భారీగా, దానికి కారణం ఏంటంటే భారీగా టీవీకే శ్రేణులు, అభిమానుల కోలాహలం నడుమ తను కాన్వాయ్ నుంచి చెన్నైలోని నీలంకరై ఉన్నటువంటి పోలింగ్ కేంద్రానికి వద్దకు చేరుకునే సమయంలో భారీగా కాన్వాయ్తో పాటుగా టీవీకే నాయకులు అదేవిధంగా అభిమానులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో పోలింగ్ కేంద్రం వద్ద కూడా భారీ జనసందోహం నెలకొనడంతో ఆ సమయంలో క్రౌడ్ కంట్రోల్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆల్రెడీ మనం గతంలో చూసాం, ఎలక్షన్స్ కంటే ముందు తన యొక్క ర్యాలీలో తొక్కిసలాటలు జరిగి భారీ ఎత్తున ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి ఘటనను దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈసారి తన సంప్రదాయాలను పక్కన పెట్టి క్యూ లైన్లో కాకుండా ఆయన్ని నేరుగా పక్కకు పిలిచి ఓటు వేసేందుకు అనుమతించారు పోలింగ్ సిబ్బంది. దీంతో విజయ్ కూడా ఎప్పటి మాదిరిగా సింప్లిసిటీగా లైన్లో నిలబడి ఎక్కువ సమయం అక్కడ ఉండి ఓటు వేసేటువంటి విధానికి స్వస్తి పలికి అక్కడ ఎవరికి కూడా ఏం కాకుండా అభిమానుల తొక్కిసలాట జరగకుండా మళ్ళీ ఆ క్రౌడ్ పుల్లింగ్ జరిగితే ఏదైనా అవుతుందనేటువంటి ముందస్తు ఆలోచనతోటి ఈసారి విజయ్ నేరుగా అక్కడ విఐపి లాగానే లోపలికి లైన్ లేకుండా వెళ్ళి వెంటనే ఓటు వేసి బయటకు రావడం జరిగింది. ఈసారి తన టీవీకే పార్టీతో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. మొత్తం 234 స్థానాలలో ఆయన అభ్యర్థులను నిలిపారు. ఈసారి ఆయన కూడా పెరంబూర్ అదేవిధంగా తిరుచిరాపల్లి ఈస్ట్ 2 చోట్ల కూడా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా విజయ్ పేరునే ఖరారు కూడా చేశారు. ఇక విజయ్తో పాటుగా మిగతా సెలబ్రిటీలందరూ కూడా ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ చెన్నైలో కమల్ హాసన్ కానీ, రజనీకాంత్ కానీ, శృతి హాసన్ కానీ, అదేవిధంగా సీఎం స్టాలిన్, అదేవిధంగా తన కుమారుడు అదే సతీమణి వీరందరూ కూడా ఓటు హక్కును ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు వద్దకు వచ్చి వినియోగించుకోవడం జరిగింది. ఏదేమైనా ప్రస్తుతం తమిళనాడులో ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియతో కొనసాగుతుంది. అండ్ చెన్నైలో ఒక ప్రాంతం వద్ద ఓటర్లు స్టక్ అయిపోయారు, వారిని బస్సులో తరలించాలంటూ కూడా విజయ్ ఇప్పటికే విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సాయంత్రం వరకు కొనసాగేటువంటి ఓటింగ్ ప్రక్రియలో ఆ యొక్క ఈవీఎం ప్యాడ్లలో వారి యొక్క భవితవ్యం నిక్షిప్తం కానుంది. సో దీనికి సంబంధించి అక్కడ పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతుంది. ఎవరి భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి ఒక ఆందోళన వారి యొక్క అభిమానులు నెలకొంది. ముఖ్యంగా విజయ్ పైన ఎక్కువగా ఈసారి ఫోకస్ అయితే నెలకొంది. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఏ రకమైనటువంటి అటెన్షన్ మొదలైందో, ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్ పార్టీ పెట్టి అనౌన్స్మెంట్ చేసి ఆ తర్వాత రాజకీయ ప్రసంగాలకు వెళ్ళిన తర్వాత ఒక మార్పు అనేటువంటి సంకేతంతో విజయ్ ప్రసంగాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ పార్టీ పెట్టి విఫలమయ్యారు. అంతకుముందు రజనీకాంత్ కూడా పార్టీ పెడదామని చెప్పేసి మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో విజయ్ కొత్తగా పార్టీని పెట్టి ఎంతవరకు దీన్ని తీసుకువెళ్ళగలుగుతారు, ఏ రకంగా దాని ప్రభావం ఉండబోతుంది, రాష్ట్రంలో టీవీకే పార్టీ యొక్క భవితవ్యం ఏ రకంగా ఉండబోతుంది అనేది ఈ ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ రోజు బయటపడేటువంటి అవకాశం ఉంది.